ఇప్పుడు ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చూద్దాం. సో ఈరోజు నేను జర్నీలో ఉన్నాను, బయట ఉన్నాను కాబట్టి స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చేస్తున్నాను. ఏమైనా కాస్త ఇన్కన్వీనియన్స్ ఉన్నా సరే ఏమనుకోవద్దు. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. ఈనాడులో బ్యానర్ వార్త చూస్తే ఐటీకి పొగబెట్టారు, వైకాపా పాలనలో కుదేలైన కీలక రంగం, తెలంగాణలో జోరు, ఏపీలో నీరుగార్చేశారు. 2022-23లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ 2,41,275 కోట్లు. తెదేపా హయాంలో ఏపీకి వచ్చినవి వెళ్ళిపోతున్న నిర్లిప్తతే, ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో కంపెనీల వెనుకంజ అనిచ్చారు. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 2,41,000 కోట్ల విలువ 2.41 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగాయంట. చూడండి, అందులో 1% కూడా ఏపీ నుంచి జరగలేదు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైంది. అట్లీస్ట్ వాళ్ళు 2 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు ఉన్నప్పుడు మన దగ్గర నుంచి ఒక 20,000 కోట్లు, కనీసం ఒక 50,000 కోట్లు విలువైన ఎగుమతులైనా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి హైదరాబాద్ ఉండొచ్చు, హైదరాబాద్ వెనక దశాబ్దాల శ్రమ, దశాబ్దాల పెట్టుబడులు, దశాబ్దాల కంపెనీలు ఉండొచ్చు కాక. అందుకే మనం వాళ్ళలో ఒక 20%, 10% అయినా మన దగ్గర కూడా ఉండాలి. కానీ కనీసం 1% కూడా మన దగ్గర నుంచి ఐటీ ఎగుమతులు లేకపోవడం చాలా దారుణం, చాలా దరిద్రం, చాలా దౌర్భాగ్యం, చాలా దురదృష్టకరం. సో దానికి అంటే ఇప్పుడు మన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన అమర్నాథ్ గారు. ఐటీ కంపెనీల గురించి మాట్లాడమంటే ఆ మధ్య ఏదో కోడి మధ్య గుడ్డు పెట్టింది, పొదగాలి, అది ఇది అన్నారు. సో మరి ఇప్పటికి పొదగలేదు అనుకుంటా. ఐటీ కంపెనీలు ఎన్ని వచ్చాయి, ఈ 5 ఏళ్లలో ఎన్ని వచ్చాయి అనేది ఖచ్చితమైన లెక్క ఉండదు. ఏమనంటే మొన్న ఈ మధ్య ఇన్ఫోసిస్ ఒకటి ఓపెన్ చేశారు, అది మాత్రం చెప్తారు. విశాఖకి ఇన్ఫోసిస్ వచ్చింది, విశాఖకి ఇన్ఫోసిస్ వచ్చింది అని మాత్రం చెప్తారు. హెచ్ఎస్బిసి ఒకటి 3,500 మందితో కార్యకలాపాలు నిర్వహించిన హెచ్ఎస్బిసి కూడా వెళ్ళిపోయింది. విశాఖపట్నంలో ఉండేది, అది కూడా వెళ్ళిపోయిందంట. సో మన రాష్ట్రంలో ఐటీ డెవలప్ చేస్తే విశాఖపట్నం బెస్ట్ ఆప్షన్. విశాఖలో ఖచ్చితంగా చేయొచ్చు, స్టార్టప్స్ ఏమైనా రావచ్చు. ఆ తర్వాత విజయవాడ, గుంటూరు కంబైన్డ్ విజయవాడ ఏరియాలో కావచ్చు, తిరుపతిలో కూడా కొంతమేరకు చేయొచ్చు. అయితే అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ అయితే విశాఖపట్నం. హైదరాబాద్తో పోలిస్తే విశాఖపట్నం దేనిలోనూ తక్కువ కాదు. కానీ ఎందుకో ఈ రాజకీయాల కారణంగా, ఈ కుల కొట్లాట్లు, ఈ దరిద్రం కారణంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఉన్నంత శ్రమ ఐటీ కంపెనీలు తీసుకురావాలి, విశాఖలో ఐటీ ఎగుమతులు ఉండాలి, విశాఖ నుంచి ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేది అయితే లేదు. సో ఇక ఈనాడులో తర్వాత మార్చిన వాటిలో మళ్ళీ మార్పు. చిత్తూరు లోక్సభ సమన్వయకర్తగా సిట్టింగ్ ఎంపీని నారాయణ స్వామి జీడీ నెల్లూరులోనే, ఎమ్మిగనూరులో బుట్ట రేణుకకు అవకాశం, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేల పరస్పర మార్పిడి, మైలవరంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ను తప్పించి తిరుపతిరావు నియామకం, 3 లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తల ప్రకటన, 10 మార్పులతో వైకాపా 6వ జాబితా. మొత్తానికి చిత్తూరు ఎంపీ విషయంలోనూ అలాగే గంగాధర్ నెల్లూరు నుంచి వస్తున్న వార్తలను అటు ఇటు మార్చేసి జస్ట్ అవి కొనసాగించారు. ఇక్కడ అన్నిటికంటే నిన్న ఇచ్చిన మార్పుల్లో ఆశ్చర్యకరం ఏంటంటే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారిని తప్పించడం. పాపం ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు, ప్లస్ అక్కడ స్ట్రాంగ్ ఫ్యామిలీ వాళ్ళది, దేవినేని ఫ్యామిలీ, అలాగే వసంత కృష్ణప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ 2 స్ట్రాంగ్. కానీ అక్కడ కృష్ణప్రసాద్ని తప్పించారంటే మేబీ ఆయన పార్టీలో ఉంటాడో లేదో డౌటే. అలాగే మార్కాపురం, గిద్దలూరు పరస్పరం పక్కపక్కనే ఉంటాయి. వాళ్ళిద్దరిని మార్చడం వల్ల పెద్దగా యూజ్ ఉండదు. ఆ 2 నియోజకవర్గాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ ఎమ్మెల్యే జాతకం ఆ పక్క నియోజకవర్గం వాళ్ళకి తెలుసు, ఆ ఎమ్మెల్యే జాతకం ఈ పక్కన వాళ్ళకి తెలుసు. మరి ఈ మార్పుల వలన ఆ వ్యతిరేకత పోతుంది అని అనుకోవడం బహుశా పార్టీ ఏం ఆలోచించిందో మరి. ఇదైతే కొంచెం తిక్క నిర్ణయం అని అనుకుంటున్నా. దానిలో పెద్దగా యూజ్ ఉండదని నా అభిప్రాయం. ఇప్పుడు దాని బదులు మార్కాపురం జంకే వెంకటరెడ్డి గారికి ఇచ్చారనుకోండి, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన చాలా సాఫ్ట్, సౌమ్యుడు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా పార్టీ మారలేదు. సో వైసీపీ అన్యాయం చేసిందనే భావనలో ఉన్నప్పటికీ కూడా సైలెంట్గా భరిస్తున్నాడే తప్ప బయటకు బరస్ట్ అవట్లా. సో అటువంటి ఆయనకి మళ్ళీ ఇప్పుడు అన్యాయం చేశారు.
మరి ఆయన ఇప్పటికైనా ఓపెన్ అవుతాడా లేదా అనేది చూడాలి. ఆయన వర్గం ఒత్తిడైతే ఆయన మీద ఉంది, పార్టీలో ఉండొద్దని. ఇక ఆర్బీకే ఉద్యోగిని ప్రాణం తీసిన ఎరువులు విక్రయాలు. అద్దె బకాయి కింద సరుకు తీసుకుపోయిన భవన యజమాని సొమ్ము కోసం అధికారుల ఒత్తిడి. చిరుద్యోగి బలవన్మరణం. బాపట్ల జిల్లా చావల్లో విషాదం. చూసారా ఈ ప్రభుత్వ ఘనకార్యం. అద్దె బకాయి కింద ఆర్బీకే ద్వారా ఎరువుల విక్రయ కేంద్రాలు నిర్వహిస్తున్నారు కదా, దానికి అద్దె ప్రభుత్వాలు కట్టాలి, సిబ్బంది కట్టరు. ప్రభుత్వం అద్దె ఇవ్వట్లేదని చెప్పి ఆ బిల్డింగ్ ఓనర్ ఏమో ఆ ఎరువుల స్టాక్ తీసుకెళ్ళిపోయాడు. ఆ స్టాక్ డబ్బులేమో ఈవిని అడుగుతున్నారంట, ఈ ఎంప్లాయీని అడుగుతున్నారంట అధికారులు. ఇంకా ఆవిడ ఏం చేస్తుంది? చేతగాక అసమర్థుడై ఉండి ఏమీ చెయ్యలేక అధికారులేమో ఆమెను వేధించేసరికి ఆమె ఏమో ప్రాణం తీసుకుంది. అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా? పాలనలో అంతకన్నా వరస్ట్ సిచ్యుయేషన్ ఇంకెక్కడైనా ఉంటుందంటారా? అది. ఇక కాలువను పూడ్చి మరీ సిద్ధం. సీఎం సభకు జన సమీకరణకు నాయకులపై ఒత్తిడి. మల్కాపురంలో నేడు బహిరంగ సభ. అసలే ఎన్నికల కాలం, జరిగేది ముఖ్యమంత్రి సభ. ఒక్కో నియోజకవర్గానికి 10,000 మందికి తగ్గకుండా జనాలను తీసుకురావాలనేది నేతలకు హుకుం. మొత్తం 3 లక్షల మంది వరకు జన సమీకరణ చేయాలని అధిష్టానం ఆదేశం. దీంతో అంతమందిని ఎక్కడి నుంచి తరలించాలని వైకాపా నాయకులు తల్లబట్టుకుంటున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం మల్కాపురంలో శనివారం జరగనున్న ఈ సభకు ఇప్పటికే వేల సంఖ్యలో ఆర్టీసీ, ప్రైవేటు పాఠశాలల బస్సులు ఏర్పాటు చేశారు. సో జాతీయ రహదారి పక్కనే ఇది ఉంటుందన్నమాట, పెద్ద వేదిక. ఇక్కడ పంట కాలువ ఒకటి ఉంటుంది, ఆ కాలువ పూర్తి చేశారంట. ఆ కాలువ పూర్తి చేసి మీటింగ్ వెన్యూ రెడీ చేస్తున్నారు. ఇక బడులకు విద్యుత్ బిల్లులు మోత. చెల్లించకపోతే కనెక్షన్లు తొలగిస్తామంటూ హెచ్చరికలు. నోటీసులతో ఆందోళనకు గురవుతున్న ఉపాధ్యాయులు. పాఠశాలలకు నిధులు విడుదల చేయని ప్రభుత్వం. చూసారా, స్కూల్స్కేమో నిధులు లేవు. సో స్కూల్స్కి నిధులు లేవు, ఆర్బీకే కేంద్రాలకు అద్దులు కట్టట్లా. ఇవన్నీ మరి ఎలా మెయింటైన్ చేస్తారో ఏంటో ఏం అర్థం కావట్లా. స్కూల్స్కేమో నిధులు లేక కరెంటు బిల్లులు కట్టట్లేదు, అక్కడ ఆర్బీకే కేంద్రం కనీసం అద్దె కట్టట్లేదు. వాళ్ళేమో ఎరువులు తీసుకెళ్ళిపోయారు. మరి కరెంట్ వాళ్ళు వచ్చి స్కూల్స్లో ఉన్న ఫ్యాన్లు అవి పట్టుకెళ్ళిపోతారేమో, మీటర్లు పట్టుకెళ్ళిపోతారేమో, ఫ్యూజులు అవి పట్టుకెళ్ళిపోతారు. ఇంకేం చేస్తారు వాళ్ళు? అప్పుడు కానీ పరువు పోదు. రాజకీయ కారణాలతో తప్పుడు కేసుల్లో ఇరికించారు. హైకోర్టులో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు వ్యాజ్యం. ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ, బాపట్ల జిల్లా కదా మార్టూరు, కోరుతూ తెదేపా నేత పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరపనుంది. గ్రానైట్ ఫ్యాక్టరీని తనిఖీ చేయకుండా తమ విధులకు ఆటంకం కలిగించారని, దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఏలూరు సాంబశివరావు గారి మీద 2 రోజుల్లో 2 కేసులు నమోదయ్యేసరికి ఆయన కొంచెం ప్రస్తుతానికైతే టెన్షన్లోనే ఉన్నారు. నాన్ బెయిలబుల్ కేసులు వచ్చాయి. సో దానిలో ఆయన టెన్షన్లో ఉన్నాడంట. ఏం జరుగుద్దో చూడాలి. ఇక నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు వైఎస్ వివేక కుమార్తె సునీత ఫిర్యాదు. తనను హతమారుస్తారని వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఫేస్బుక్లో బెదిరిస్తున్నాడని, తనకు ప్రాణహాని ఉందని, అతడిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లికి ఫిర్యాదు చేశారు. ఇంతకన్నా దారుణం ఇంక లేదు. తండ్రిని అలాగే పొట్టను పెట్టుకున్నారు, ఇప్పుడు కూతురును కూడా చంపేస్తామని సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారంట. అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనేది ఆలోచించుకోవాలి. ఇక గొడ్డలతో నరికి చంపిన వారికి వచ్చిన బెయిల్ శ్రీనుకు రాదా? చేయని నేరానికి 5 ఏళ్లుగా నా కుమారుడు జైల్లో మగ్గుతున్నాడు. శ్రీనును విడిపించడానికి సహకరించాలి. గవర్నర్ కాళ్ళపై పడి వేడుకున్న కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ. చేయని నేరానికి నా కుమారుడు 5 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్నాడు. నా కుటుంబానికి ఆధారమైన వాడు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. వాడిని విడుదల చేయించడానికి సహకరించండి, మాకు న్యాయం చేయండి అని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను జగన్పై కోడికత్తి దాడి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు తల్లి సావిత్రమ్మ వేడుకున్నారు. చాలా దారుణం అండి పాపం. గవర్నర్ కాళ్ళ మీద పడి వేడుకున్నారంట పాపం. కోడికత్తి శ్రీను విషయంలో దేశంలో రాజ్యాంగం మొత్తం, దేశ ప్రజాస్వామ్యం, దేశ వ్యవస్థలన్నీ కూడా పనిచేయనట్టే తెలుసా కోడికత్తి శ్రీను విషయంలో. సరే, మేము అండగా ఉంటాం. బాధిత కుటుంబాలకు నారా భువనేశ్వర్ పరామర్శ. సో భువనేశ్వర్ గారు నిజం కలవాలి యాత్ర అదొకటి ఇచ్చారు. ఇక లోపల వేరే పేజీలకు వెళ్తే సాక్షిలో నీడనిచ్చిన కుప్పాన్ని కూడా చప్పరించే సారు. రాజకీయ భిక్ష పెట్టిన పురిటిగడ్డకు చంద్రబాబు నయవంచన.
కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేయకుండా కమిషన్లకే ప్రాధాన్యం. తాగునీరు ముసుగులో అంచనా వ్యయం భారీగా పెంపు. సీఎం రమేష్ను అడ్డుపెట్టుకొని ఖజానాకు కన్నం. కాంట్రాక్టు విలువ కంటే అధికంగా బిల్లులు చెల్లించిన పూర్తి కాని పనులు. పాలార్పై రిజర్వాయర్ పనులకు అడ్డుపడి పొట్టగొట్టిన చంద్రబాబు. కుప్పంను మున్సిపాలిటీగా చేసి రెవెన్యూ డివిజన్ చేసిన సీఎం జగన్. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి కృష్ణా జలాల తరలింపు. ఇప్పటికే రామకుప్పం మండలానికి చేరుకున్న కృష్ణమ్మ. ఈ నెలలోనే కుప్పం బ్రాంచ్ కెనాల్ను నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయనున్న జగన్. ఇది మోసమేగా, ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా, ఎన్నికలకు 6 నెలల ముందు ఏం టెంకాయ కొట్టినా అది మోసమని. సో ఇది మోసం కిందకే వస్తుందిగా. అలాగే పక్కన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల నియామకం. 6వ జాబితా 6 శాసనసభ 4 లోక్సభ స్థానాలకు ఎంపిక. రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల వెల్లడి. 5 కొత్త వారికి ఈసారి అవకాశం. సో ఇది వైసీపీ 6వ లిస్టుకు ఇలా ఇచ్చారు, 5 కొత్త మొహాలకు ఇచ్చారు. ఇక హేమంత్ సోరెన్ అరెస్టుపై జోక్యం చేసుకోలేము, సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం స్పష్టీకరణ. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచన. సో హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు సుప్రీంకి వెళ్ళాలి, వీళ్ళేమో నేరుగా సుప్రీంకి వెళ్ళారు. సో అక్కడ ఏమైందంటే సుప్రీంకోర్టు చెప్పిందనమాట, మీరు హైకోర్టులో తేల్చుకోండి అని. ఇక బాబు ఓ పిల్స్ ఫ్యాక్టరీ. తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని అన్యాయం పట్టిస్తున్న టీడీపీ అధినేత. రాష్ట్రాన్ని స్పాన్సర్డ్ కేసులతో రాష్ట్రాభివృద్ధికి ఆటంకాలు. అవును, మనం తప్పులు చేయొచ్చు, కానీ ఎవరో కోర్టులకు వెళ్ళకూడదు. కోర్టులకు వెళ్తే అదేమో పిల్స్ అనమాట. సీనియర్లతో బాబు దొంగాట. పవన్ పేరుతో పలువురు సీనియర్లకు టిక్కెట్లు ఎగ్గొడుతున్న చంద్రబాబు. తాను సీట్లు ఇవ్వొద్దని అనుకుంటున్న వారికి నేరుగా చెప్పడానికి భయం. పవన్ చెప్పాడంటూ 7గురికి టికెట్ల తిరస్కరణ. గతంలో వారు పవన్ను తిట్టారనే సాకు. వారికి సీట్లు ఇస్తే జనసేన ఓట్లు బదలాయింపు ఉండదని పవన్ హెచ్చరించినట్లు ప్రచారం. ఈ జాబితాలో చింతమనేని, చింతకాయల విజయ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు. పవన్ ముసుగులో దెందులూరులో చింతమనేనికి సీటు నిరాకరణ. జనసేన అభ్యర్థి ద్వారా బుచ్చయ్య చౌదరికి ఎసరు. అయ్యన్న కొడుకు విజయ్కి సీటు లేదని చెప్పిన బాబు. ఇదే జాబితాలో మరికొందరు ఉన్నట్లు అనుమానాలు. సో పవన్ కళ్యాణ్ చెప్పారు, సో మీకు సీట్ లేదని చెప్పి కొంతమందిని తిరస్కరిస్తున్నారని మన ఛానల్లో నేను నిన్న ఒక వీడియో చేశా. 6గురికి సీటు లేదు పవన్ కళ్యాణ్ చెప్పారు అని మొన్న చేశాను. ఏపీ 175 ఛానల్లో నేను ఒక వీడియో చేశాను, చూడొచ్చు. ఏపీ 175 ఛానల్లో ఆ 6గురికి సీటు ఇవ్వద్దు, బాబుకి పవన్ వార్నింగ్ అని ఒక వీడియో చేశా. దానికి 124,000 వ్యూస్ వచ్చాయి. సో ఆల్మోస్ట్ ఈ సాక్షిలో ఈరోజు వచ్చిన వార్తకు ఆ వీడియోకి లింక్ ఉంది. అది ఈ సాక్షిలో ఈరోజు రాసింది సగం కరెక్టే, అయితే ఈ పేర్లు అటు ఇటుగా డౌట్ ఉన్నాయన్నమాట. ఇక రామోజీరావుకు సుప్రీంలో ఎదురు దెబ్బ. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసుల విచారణ బదిలీ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఏపీ హైకోర్టుకే వెళ్లాలని స్పష్టీకరణ. సో మొత్తానికి పొత్తు కారణంగా సీనియర్లకు టికెట్లు ఎగ్గొట్టడం అనేది కొంచెం పెద్ద విషయమే. నేను అది మళ్ళీ సెపరేట్గా ఒక వీడియో చేసి చెప్తాను. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం. నేను షార్ట్కట్లోనే చెప్తున్నాను, ఎందుకంటే ఈరోజు బయట ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డింగ్ ఎక్కువ ఫైల్ పడుతుంది, అప్లోడ్ అవ్వడం లేట్ అవుతుంది కాబట్టి షార్ట్కట్లో చెప్తా. ఇక జగనన్న నీకు బాధ్యత లేదా? తల్లిని చెల్లెలను తిడుతున్నా చేతులు దులుపుకుంటావా? కాలకేయుల సైన్యంలో సోషల్ మీడియా. షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదని పోస్టులు. చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళే ముఖ్యం. ఎవరు చేయిస్తున్నారో గుర్తించాలి కదా. ఆమె కులం పెళ్ళి ఇప్పుడే గుర్తొచ్చాయా? పాదయాత్ర చేసినప్పుడు తెలియదా? అమ్మ అక్క చెల్లి అంటావే, మాపై దాడి గురించి మాట్లాడవేం? వివేక కుమార్తె సునీత ఆవేదన ఆక్రోశం. సో వైసీపీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ఈ పనులు, ఈ సోషల్ మీడియాలో బెదిరింపులు, ఈ వ్యవహారం మొత్తం మీద సునీత గారు కాస్త సీరియస్గానే రియాక్ట్ అయినట్టున్నారు. సో ఒకవైపు ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ నేరుగా అటాక్ మొదలుపెట్టారనమాట. నీకు మీ నాన్నగతే సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు, షర్మిల విజయమ్మను వదలరట. హైదరాబాద్లో సునీతారెడ్డి ఫిర్యాదు. సో దాన్ని ఆ సునీతారెడ్డి గారి ఫిర్యాదును సునీతారెడ్డి గారి కోణంలో ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. సో ఇది ఒక యాక్చువల్లీ సెపరేట్ చేయాల్సిన అంశం, చాలా కీలకమైన అంశం. రాష్ట్రంలో ఎటువంటి భావదరిద్రం ఉంది, ఎటువంటి రాజకీయ దరిద్రం ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే సిగ్గు విడిచి సిద్ధం. జగన్ ఎన్నికల ప్రచార సభ కోసం విధ్వంసం. నేడు దెందులూరులో బహిరంగ సభ. జాతీయ రహదారి 50 మీటర్ల మేర తవ్వకం. ఎక్స్కవేటర్తో డివైడర్ తొలగింపు. ఇప్పటికే ఏలూరులో పచ్చని చెట్లపై వేటు.
800 మీటర్ల మేరకు పంట కాలువ పూడ్చివేత, 1600 ఆర్టీసీ బస్సులు, స్కూళ్ళు, కాలేజీలు, వాహనాలు, విద్యాసంస్థలకు సెలవు, నేటి ఇంటర్ పర్యావరణ పరీక్ష వాయిదా, కని విని ఎరుగని రీతిలో బరితెగింపు. చూసారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న సిద్ధం అనే సభకు పచ్చని చెట్లు కొట్టేసేందుకు సిద్ధం, పంట కాలువలు పూడ్చేందుకు సిద్ధం, జాతీయ రహదారిని తవ్వేసేందుకు సిద్ధం, పిల్లల చదువులు చెడగొట్టేందుకు సిద్ధం, అన్ని విలువలు వదిలేసి బరితెగించి మరీ జనాన్ని నానా బాధలు పెట్టేందుకు సిద్ధం. ఇదిగోండి జాతీయ రహదారి డివైడర్ని ఏ విధంగా పూర్తి చేస్తున్నారు అనేది ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక పొలిటికల్ పార్టీ సభ. ఈ సభ పార్టీ పరంగా నిర్వహిస్తున్న సభ, ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న సభ కాదు. దీనికి ప్రోటోకాల్ అవసరం లేదు, దీనికి ఇవన్నీ ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం లేదు. కానీ పంటకాలో పూర్తి చేసి జాతీయ రహదారి తవ్వేసి వందలాది వేలాది బస్సులన్నీ కూడా అంటగట్టేసి పిల్లలకు సెలవులు ఇచ్చేసి ఎగ్జామ్స్ ఆపేసి పార్టీ సభ నిర్వహిస్తున్నారంటే మరి ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉందా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నాం? అడగండి, ఎవరైనా చూడండి, అంటే ఆలోచించండి. ఒక పార్టీ మీటింగ్ కోసం స్కూల్స్ సెలవులు ఇచ్చేశారు, ఎగ్జామ్ ఆపేశారు. అదేమీ ప్రభుత్వ మీటింగ్ కాదు కదా, పార్టీ మీటింగే కదా. సో రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇదే ఉదాహరణ. ఒక పార్టీ మీటింగ్ కోసం వైసీపీ నిర్వహిస్తున్న ఒక పార్టీ మీటింగ్ కోసం స్కూల్స్ సెలవులు, కాలేజీల సెలవులు, అలాగే ఇంటర్ పరీక్ష వాయిదా. మరి అంతకన్నా దారుణం లేదు కదా. సో దీన్ని ఎవరేం చేయలేరన్నమాట, ఆలోచించడం తప్ప. ఆలోచించి వచ్చే ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవడం తప్ప ఇంకేం చేయలేరు. ఇక కడపకు మాధవి, ఉమ్మడి జిల్లాలో 6 సీట్లకు టీడీపీ అభ్యర్థులు ఖరారు. పులివెందుల్లో బీటెక్ రవి, జమ్మలమడుగు భూపేష్ రెడ్డి, బద్వేల్ రోషన్న, మైదుకూరు పుట్ట, కమలాపురంలో మైదుకూరు పుట్ట మహేష్ అనుకుంటా, కమలాపురంలో పుత్త కుటుంబీకులకే మిగతా 4 స్థానాలపై ఇంకా కసరత్ అంట. ఇక మహిళలు జరభద్రం, దేశంలో నానాటికి పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పు అనేది ఒకటి ఇచ్చారు. అలాగే జార్ఖండ్ క్యాంపు తెలంగాణలో అంట. ఇక కబ్జాల రాజ్ అని ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారి గురించి అనుకుంటా ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్గా ఇండైరెక్ట్గా ఇచ్చేశారు. విశాఖనగర్ శివారును ఉన్న రూరల్ నియోజకవర్గం అది. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ భవిష్యత్తుపై గాక అక్రమార్జనపై దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే అండతో కుటుంబీకులతో పాటు బంధువులు, అనుచరులు గద్దల్లా వాలిపోయారు. ప్రభుత్వ భూములు, చెరువులు, బండలు ఆక్రమించేశారు. సాగునీటి వనరులను ధ్వంసం చేసి మరీ అక్రమార్జనకు పాల్పడ్డారు. సో అదీప్ రాజ్ గారి గురించి ఇండైరెక్ట్గా ఆంధ్రజ్యోతిలో ఇలా డీటెయిల్డ్గా రాశారు. అయితే ఒకటి మాత్రం నిజమండి, ఈరోజు మీటింగు, ఈ సిద్ధం అనే మీటింగ్ గురించి ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం లేదు. సో దీని గురించి మీరు ఏం కామెంట్ చేస్తారో చేయండి. పంట కాలువలు పూర్తి చేసి, హైవేని తవ్వేసి, వేలాది బస్సులు రెడీ చేసుకొని, స్కూల్స్కి సెలవు ఇచ్చేసి, పరీక్షలు వాయిదా వేసి ఒక పార్టీ మీటింగ్ పెట్టొచ్చా? ఇది ఏమైనా నైతికతేనా? మీరు దీని మీద ఏం రెస్పాండ్ అవుతారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా అయితే ఓకే, ప్రభుత్వ మీటింగ్ అయితే ఓకే, కానీ ఇది పార్టీ మీటింగ్ కాబట్టి ఇది అంత కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.